ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ యొక్క ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క గోచార ఫలితాలు అనేది, అంటే రాశి ఫలితాలు అనేవి జస్ట్ 20% మాత్రమే తీసుకోవాలి. అంటే ఈ రాశికి పూర్తిగా బాలేదు అన్నప్పుడు మీకు అలా ఉండదండి. ఎందుకంటే మీ ఒక స్వజాతకం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, దీనిపైన హారోస్కోప్ చార్ట్, జన్మ జాతకం అని ఉంటుంది. దాంట్లో ఉన్న గ్రహ స్థితిల వల్ల, తర్వాత దశాభుక్తిల వల్ల ఏర్పడే ఒక కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గోచార ఫలితాలు, రాశి ఫలితాలు అనేవి ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏదైనా దశాభుక్తి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఈ గోచారంలో మనకి గురుబలము, ఇలా రాహుబలము, శని బలం ఉన్నప్పుడు అక్కడ బాలేదు. కాబట్టి అక్కడ అంటే ఏంటి, ఇక్కడ మీ జన్మ జాతకంలో బాలేకున్నప్పుడు ఈ ఇలా గురుబలము, శని బలం ఉన్నప్పుడు జస్ట్ సపోర్ట్ ఇస్తుంది అని అర్థం. ఒకవేళ జన్మ జాతకంలో ఉంటున్న దశాభుక్తి కూడా బాలేదు, ఇక్కడ రాశి ఫలితాలలో ఇక్కడ గురుబలము లేదు, శని బలము లేదు అన్నప్పటికీ ఆ ఒక వ్యక్తి తీవ్రమైన దుఃఖం కావచ్చు, ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కావచ్చు, మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు, ఇలా అన్నిటినీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ కొంతమందికి రాశి ఫలితాలు మాత్రమే అని అనుకుంటారు. రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే. ఇంకా మిగతా 80% మీ జన్మ జాతకంలో ఉంటున్న గ్రహ దశల వల్ల వచ్చే, అది పాజిటివా నెగటివా, అది మెయిన్ మనం చూసుకొని ఈ యొక్క గోచారంలో ఉంటున్నది కూడా మనము మ్యాచ్ చేసుకొని మనము వెళ్ళాలి. సో అర్థమైంది కదండి. సో ఇక మీద ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక్క మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, తదుపరి శని భగవాన్ కుంభ రాశిలో సంచారం. అయితే ఈ మాసం నుంచి ఆయన వక్రించి సంచారాన్ని చేస్తున్నారు. వక్రగతి అంటే ఏం లేదండి, ఒక గ్రహం ముందుకు వెళ్తూ ఉంటుంది స్టడీ మోషన్లో. సడన్గా వక్రగతి అన్నప్పుడు ఆ ఒక గ్రహము ఒక సంచారం అనేది ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరుగుతుంది. అంటే వెనక్కి చూపు. ఇప్పుడు ఒక మనిషి, ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, పరస్పరంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సడన్ గా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ ఒక వక్రగతి అనేది వెనక ఉన్న రాశి ఫలితాలని మనం తీసుకోవాలి. సో శని వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషంలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము, తదుపరి కర్కాటక రాశిలో సంచారము. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారము. ఇక్కడ శుక్రుడు జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం.
ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది. అంటే గత కాలంలో గురు మౌఢ్యమి జరిగి గురువు కూడా మనకి ఉదయించాడు. ఇక మీద శుక్రుడు ఉదయిస్తున్నాడని అర్థం. శుక్ర గురువుల యొక్క మనకి ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పెళ్లికి కావచ్చు, గృహ ప్రవేశానికి కావచ్చు, శుభ కార్యాలకి కావచ్చు, గురు మరియు శుక్రుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. సో ఇక మీద శుక్రమౌఢ్యం అనేది వెళ్తూ ఉంది. ఆయన ఉదయిస్తున్నారు. ఇక్కడ బుధుడు జూలై 18వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్క రాశిని మనము చూసుకుంటూ వెళ్దాము. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఇక ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో యోగించే గ్రహాలు ఏది అని తెలుసుకున్నట్లు కనుకైతే ఇక్కడ ముఖ్యంగా జూలై 12వ తేదీ వరకు ఏదైతే ధనుసు రాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉంటున్న కుజుడు షష్ఠ స్థానానికి వెళ్తాడు. తర్వాత తృతీయంలో ఉంటున్న శని, అంటే శని యొక్క మరియు కుజుడి యొక్క బలం మాత్రమే ఈ యొక్క రాశి వాళ్ళకి ఒక మాసంలో చూడవచ్చు. అది కుజ బలం అనేది జూలై 12 తర్వాత వస్తున్నది. ఇక అర్ధాష్టమ రాహు ఇబ్బంది పెట్టే గ్రహాలు. అర్ధాష్టమ రాహు ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటున్న ఈ ఏదైతే బుధ గ్రహము, ఈ యొక్క రవి గ్రహము, ఈ శుక్రుడు, సో ఇవన్నీ కూడా అన్ని అంటే అర్ధాష్టమ రాహు, తర్వాత దశమ కేతువు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే ఒక రకంగానే ఉంటుంది. అయితే తృతీయంలో ఉంటున్న శని మరియు షష్ఠ స్థానంలో ఉంటున్న కుజుడి వలన కాస్త ఊరట అనేది కల్పిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఈ యొక్క మాసంలో ఆదాయానికి అంటే ఆదాయ మార్గాలకి ఎటువంటి ఇబ్బందులు అయితే కనిపించదు. అంటే ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇన్కమ్కి ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. అయితే ఉద్యోగం విషయంలో ఉద్యోగం చేసే చోటు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా కష్టపడి పనిచేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ జూలై 18 తేదీ తర్వాత బుధుడు నవమస్థానానికి రాబోతున్నాడు. దశమాధిపతి నవమస్థానంలోకి వచ్చినప్పుడు జూలై 18వ తేదీ తర్వాత ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం లభించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అతి కష్టము మేరంగా, ఎందుకంటే నవమాధిపతి చూడండి, ఇక్కడ నవమాధిపతి అష్టమ స్థానంలో. నవమాధిపతి ఎవరవుతారు ధనుసు రాశి వాళ్ళకి? సూర్యుడు అష్టమ స్థానంలో సంచారము, పైగా గురువు గారు 6వ స్థానంలో సంచారము, పైగా చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం. అంటే ఇలాంటి గ్రహస్థితి ఏర్పడినప్పుడు ఏది కూడా సులువుగా రాదండి. అంటే అతి కష్టము మేరగా మనకి ఉద్యోగం లభించే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనకి ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడము, పంచమాధిపతి 6వ స్థానంలో ఉండడము మీ పిల్లలకి ఎక్కువ ఖర్చులు చేసే ఒక నెలగా చెప్పవచ్చు. అది ఏ విషయంలో అయినా కావచ్చు, అది స్కూల్స్ అడ్మిషన్స్ కావచ్చు, వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయంలో కావచ్చు. ఇట్లా కొంచెం పిల్లల ద్వారా ఖర్చులు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి 6వ స్థానంలో వ్యయస్థానం చూస్తున్నాడు కాబట్టి పిల్లల ద్వారా ఖర్చులు ఏర్పడే సూచనలు ఉంటాయి. తర్వాత ఈ ఒక్క సమయంలో ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకు ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ భర్త ఒక ఉద్యోగం విషయంలో చాలా హెవీ ఉంటుంది. అంటే వాళ్ళ భర్తకి ఉద్యోగంలో
పని భారం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని వలన వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీతో గడపలేక ఈ యొక్క ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకు అది ఒక కొంచెం ఇబ్బందిగా మారే సూచనలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క భార్య భర్తకు ఇద్దరికో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య విషయంలో కూడా ఈ యొక్క మాసంలో చిన్నపాటి లోపాలు దోషాలు అనేది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉంటున్న ఈ యొక్క ఏదైతే రాహు వలన భూమి విషయంలో, వాహనం విషయంలో, ఇంటికి సంబంధించిన విషయంలో, గృహ నిర్మాణ విషయంలో కాస్త బ్రేక్ అనేది వస్తూ ఉంటుంది. ఏది కూడా సులువుగా పూర్తి అవ్వదు. ఇక్కడ ఇంట్లో కూడా ఒత్తిడులు, తర్వాత తల్లి ఆరోగ్యం విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా అన్నిటినీ మనము మేనేజ్ చేసుకుంటూ ధనుసు రాశి వాళ్ళు దాటవలసిన ఒక ప్రమేయం ఈ ఒక మాసంలో చూడవచ్చు. అయితే మనకి శని బలం ఉంటున్నది, కుజ బలం ఉంటున్నది. కాబట్టి కుజుడు ఎప్పుడైతే బలం ఇస్తాడో మనకి స్వతహా ధైర్యం మనమే తెచ్చుకుంటాం. ఏం కాదు, మనము ముందుకు వెళ్తున్నాము అన్నట్టుగా మీకు ధైర్యాన్ని ఇచ్చే ఆస్కారం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. కుజబలం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మాంగళ్యకారకుడు అని అంటాం కుజుడిని. ఎందుకు అంటే కుజుడి యొక్క బలం చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా జీవించాలి అంటే కుజుడి యొక్క బలం అనేది కావాలి. చంద్రుడి యొక్క బలం కూడా కావాలి. శుక్రుడి యొక్క బలం కూడా కావాలి. సో అందుకే కుజుడిని మనము మాంగళ్యకారకుడు అంటాము. మన మాంగళ్యంలో మనకి కుజుడి యొక్క జమ్ స్టోన్ని వేసి ఉంటాం. రెడ్ కోరలని వస్తుంది, మీరు అది చూడవచ్చు. దాన్ని అచ్చ తెలుగులో మనకి దాన్ని పగడం అని అంటాం. ఓకేనా? సో చంద్రుడికి సంబంధించిన ముత్యం కూడా మనకి తెల్లరాయి వస్తుంది, ఎర్రరాయి, రెండు కూడా మనము కలిపి వేసుకొని ఉంటాము. ఎందుకు అంటే చంద్రబలము కుజబలము ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. మాంగళ్య జీవితంలో అంటే సాంసారిక వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఆ కుజబలము కోసము చంద్రబలం కోసము వాటిని వేసుకోవడం జరుగుతున్నది. సో అందుకే కుజబలం ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే ధనుసు రాశి వాళ్ళకి ఇంటా బయట మనకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దశమ స్థానంలో ఉంటున్న కేతు వలన కూడా ఉద్యోగంలో పని భారము, ఆ ఉద్యోగం చేసే ఎన్వైరన్మెంట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మీరు ఏదో నేను ఒక్కడే ఉన్నాను, నాకు ఎవరు తోడుగా లేదు అంటే కో వర్కర్స్ కూడా మీకు సపోర్ట్గా ఉండలేకపోవడం లాంటిది. మొత్తానికి ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఉండదు ఈ ఒక మాసంలో. అంటే మీకు గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ వ్యక్తికైనా చేసే పనులలో గుర్తింపు చాలా ఇంపార్టెంట్. ఆ గుర్తింపు అనేది కాస్త తగ్గిపోతూ ఉంటుంది. మిమ్మల్ని గుర్తింపు అంటే మిమ్మల్ని మీ ఐడెంటిఫికేషన్ చేసే వాళ్ళ ఒక సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే దీంతో మీరు సతమతం అవుతూ ఉంటారు. కొంచెం ఉద్యోగం విషయంలో, గృహ మార్పిడి విషయంలో, గృహ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే జూలై 18వ తేదీ తర్వాత అతి కష్టపు మేరకు మీరు ప్రయత్నం మేరకు ఉద్యోగం లభించే ఆస్కారం ఉంటున్నది. ఇక్కడ ముఖ్యంగా స్కిన్ రిలేటెడ్ డిసీజ్ అంటే స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే సూచనలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆకస్మిక ధనం విషయంలో ఇబ్బందులు. సో ఈ ఒక విషయంలో మీరు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోగలిగితే చాలా మంచిది. మొత్తానికి ధనుసు రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. మనకి కుజుడు శని మనకి ఫేవరబుల్గా ఫలితాలని అందిస్తున్నారు. మిగతా 7 గ్రహాలు కూడా మనకి తీవ్రమైన కష్టానికి, ఒక మానసిక ఇబ్బందులు పెట్టడానికి మనకి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందువేళ అనుచేత ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా ఏం చేసుకోవాలి అన్నట్లు కనుకైతే ఎక్కువ శివుడికి పూజించండి. శివుడికి పసుపు నీళ్లతో అభిషేకాలు చేయించండి. తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. తర్వాత ముఖ్యంగా రాహుకి నల్ల మినుములని కేజింబావు నానబెట్టేసి శుక్రవారం రాత్రి పూట, శనివారం ఉదయాన్నే బెల్లంతో కలిపి అర్ధాష్టమ రాహుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని
మీరు ఆవులకి తినిపించండి. కనీసం 8 శనివారాలు చేసుకున్నట్లయితే ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉంటున్న రాహు వలన వచ్చే ఇబ్బందుల నుంచి కాస్త బయటపడే ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.